ఓ మంచి కోడ్ను కొట్టు. అదా త్వరగా నడరా. అదిగోనే సూరజ్ క్లాస్ అయిపోయినాక బయటకు వస్తాడు. కార్ ఎక్కే లోపల తన దగ్గర నంబర్ తీసుకో. వెళ్ళవే. అయినా నేను వెళ్ళవే. ఇది నేను ఇంటికి చాలా లేట్ గా వచ్చిందే. క్లాస్ అయిపోగానే దీన్ని దగ్గరుండి అమ్మ ఇంటికి తీసుకురమ్మందే. త్వరగా వెళ్ళు. రా. సూరజ్, నీ డాన్స్ చూసాను. కొత్త డాన్స్ ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నావా? చేస్తున్నాను. నీ నెంబర్ 97. ఈరోజు బాగా క్లాస్ జరిగింది కదా? అవునే, రేపు నేను ప్రాక్టీస్ చేయాలి. రేపు ఈవినింగ్ అన్నావు, కన్ఫర్మా? బయలుదేరుతాను. థ్యాంక్ యూ. సూపర్. హే సూపర్. నువ్వు పార్టీ ఇవ్వాలి. దివ్య ఇదే. దివ్య ఇక్కడే. ఎక్కడికి వెళ్ళింది ఏమోనే. రా రా.
మేమందరం తను ఎవరితోనో మాట్లాడుతుంది అనుకున్నాం. నిన్నెందుకు లేట్ అయిందని అడిగినప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నానని చెప్పింది. చాలాసేపు వెతికాం, కనపడలేదు. దివ్య డాన్స్ క్లాస్లో జాయిన్ అయ్యి వారమేగా అయింది. నీ స్కూల్లో మిగతా వాళ్ళెవరూ అక్కడ జాయిన్ అవ్వలేదు. మరెవరు దివ్యతో మాట్లాడిన ఫ్రెండు? నువ్వు ఆ ఫ్రెండ్ని చూసావా? లేదు, నిన్న అడిగినప్పుడే తను చెప్పింది. కీర్తి, నేను అడిగే ప్రశ్నకి నువ్వు ఆలోచించి సమాధానం చెప్పాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే? దివ్య తన ఫ్రెండ్కి వయసు ఎంతో చెప్పిందా? తను ఆ ఫ్రెండ్ని ఆమె, అతడు, వాడు, వీడు, అంకుల్, ఆంటీ అని పిలిచిందా? లేదు, కొత్త ఫ్రెండ్ అనే చెప్పింది. రితిక, బాగా చాలా టెన్షన్ గా ఉన్నారు. ఇఫ్ ఎనీ కాస్ట్ యూ ఫైండ్ ద చైల్డ్, అందుకే నేను ఇక్కడ పిలిపించాను. ఐల్ డూ మై బెస్ట్ సార్. ఇదిగో అన్ని సెంటర్స్ కి సిఓబి అలర్ట్ పంపాలి. ట్రాఫికింగ్, సెక్షువల్ అసాల్ట్, ట్రాన్సమ్, కిడ్నాపింగ్, భిక్షగాల మాఫియా అన్ని కలిపి ఒక వైడ్ నెట్ సెట్ చేయాలి. నెక్స్ట్ 48 hours లో తను దొరకకపోతే స్టాటిస్టికలీ స్పీకింగ్ వి మే నాట్ ఫైండ్ హర్ లైఫ్. సో లెట్స్ మేక్ దిస్ క్విక్. హలో, నేను మాట్లాడేది అనిపిస్తుందా? ఇటుకుంటూ ఇటు పంపి త్వరగా ఏంట్రా? అయ్యో, పెనాల్టీ మిస్ అయింది కదరా. ఎవరో వెళ్ళి తీసుకురావాలి. నువ్వే వెళ్ళు. వెళ్ళండి. నువ్వే కొట్టావు, నువ్వే వెళ్ళి తేపో. తీసుకురా పెళ్ళి. ఇక్కడ ఫుట్బాల్ ఆడుకోవడానికి వచ్చిన పిల్లలేనండి ఆ బాడీని చూసింది. అవును, చెప్పేది మీకే. దూరంగా ఉండండి. సరేనమ్మా, వెనకెళ్ళమ్మా. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. నగర శివార్లలో ఉన్న డంపింగ్ యార్డ్ దగ్గర ఒక 6 ఏళ్ల పాపని చంపేశారు. బాడీ దొరికిన చోటికి ఏసీపీ వాళ్ళ టీం ఇప్పుడే వచ్చారు. ఈ కేసుని ఒక ఛాలెంజ్ గా పోలీసు వాళ్ళు తీసుకున్నారు. ఈ కేసుని త్వరగా ఛేదించాలని కలెక్టర్ గారు ఆదేశించారు. ఏవైంది ఆ దివ్య దివాకర్ కేస్? ఇదే ఆ కేస్ ఫైల్ సార్. 5 ఏళ్ల పాపని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి ఒక ర్యాన్సమ్ కాల్ కూడా లేకుండా చంపి పడేయడం. అది కూడా మన సబ్ కలెక్టర్ రాహుల్ గారి చెల్లెల కూతురు. ఇదిగోండి, ఇది ఆ పాప పోస్ట్ మార్టం రిపోర్ట్ కాపీ. మన శ్యామ్ లలన్ సారే అటాప్సీ చేశారు. కడుపుకి లెఫ్ట్ సైడ్, రిబ్స్ కి కింద, అబ్డమెన్ లో 42 ఇంచెస్ లోతుకి లాటరల్ స్టాప్ డౌన్. ఒక కిచెన్ నైఫ్ కి ఈక్వల్ అయిన సింగిల్ ఎడ్జ్డ్ వెపన్ తో 8 సెంటీమీటర్స్ లోతుకి పొడవడం వల్లే ఆ అమ్మాయి చనిపోయింది సార్. తర్వాత నిన్న అమీర్పేట్ జంక్షన్ లో ఇంకొక బాడీ దొరికింది. ఆ పోస్ట్ మార్టం ని కూడా శ్యామ్ లాల్ సారే చేశారు. రిపోర్టు తయారు చేస్తూ ఉండగా ఆయనకు ఒక డౌట్ వచ్చి నన్ను పిలిచారు. 5 ఏళ్ల పాప చనిపోవడానికి రీజన్ కడుపుకి లెఫ్ట్ సైడ్ లో, రిబ్బుకి కింద 10 సెంటీమీటర్ల లోతుకి 42 మీటర్ల లెంగ్త్ ఉన్న సింగిల్ ఎడ్జ్ వెపన్ తో చేసిన అబ్డమెన్ స్టాబ్ వూండ్. ఈ పిల్లల మధ్యలో అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఉన్న 5 ఏళ్ల పిల్లలు తప్పితే ఇంకే కనెక్షన్ లేదు సార్. బట్ శ్యామ్ లాల్ సార్ ఒక కన్క్లూజన్ కొచ్చారు. ఈ 2 మర్డర్స్ కి కారణం
ఒకే వెపన్, ఒకే హంతకుడు. ఎస్ సార్, వీ మైట్ బి లుకింగ్ అట్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రైమ్. కలెక్టర్ రాహుల్ నాథ్ ఇన్వాల్వ్ అయిన కేసు ఇది. ఒక డౌట్ మీద ఎలాంటి ఇన్వెస్టిగేషన్ ఓపెన్ చేస్తే నో, నువ్వు కావాలంటే దీన్ని కంటిన్యూ చేయొచ్చు, బట్ కీప్ ఇట్ క్వైట్. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఎలాంటి యాంగిల్లో వెతుకుతున్నామని మీడియాకి లీక్ అవ్వకూడదు. ష్యూర్ సార్, ఐ కెన్ ట్రై టు కీప్ ఇట్ క్వైట్. బట్ ఈ కేస్ డీటెయిల్స్ అన్ని ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. ఇక మనం చేసిన ఈ ఇన్వెస్టిగేషన్ ని రిపోర్టర్స్ ఈజీగా పసిగట్టేస్తారు. అలా జరిగితే అన్ని ఛానల్స్ లో ప్రైమ్ టైం హెడ్లైన్స్ లో ఇదే ఉంటుంది, మన సిటీలో ఒక సీరియల్ కిల్లింగ్ జరుగుతుందని. దట్స్ వన్ మోర్ థింగ్ సార్. ఎస్, నాకు ఫారెన్సిక్ నుంచి ఒక ఫుల్ టైం మెంబర్ కూడా ఈ టీంలో కావాలి. సి రితిక, ఇదొక అనఫిషియల్ ఇన్వెస్టిగేషన్. ఎఫ్ఎస్ఎల్ లో ఉన్న 8 మంది ఫోరెన్సిక్ నిపుణులతోనే ఈ జిల్లాలో అన్ని కేసుల్ని మేనేజ్ చేస్తున్నాం. నన్ను అడిగితే ఈ కేసులో ఒక వ్యక్తిని మాత్రమే నేను అసైన్ చేయగలుగుతాను. కానీ నీకు ఆ పేరు ఇష్టం లేకపోవచ్చు రితిక. మన మెడికో లీగల్ అడ్వైజర్ శామ్యుయల్ జానే ఆ పేరు.